సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. గత 4 రోజుల క్రితం తాండూరు ప్రాంతంలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతలమయ్యారు. భారీ వర్షానికి సాగు చేసుకున్న పంటలు నేలకొరిగాయి. అకాల వర్షం వల్ల తమ సాగు చేసుకున్న పంట నేలకొరిగిందంటూ తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు డిమాండ్ చేస్తున్నారు. తాండూరు పట్టణం మల్లెడిపల్లికి చెందిన రైతు శ్రీనివాస్ మండలంలోని శనిగేశ్వర గ్రామానికి చెందిన రైతు వద్ద 6 ఎకరాల కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. అయితే గత గురువారం కురిసిన భారీ వర్షంతో పాటు వడగళ్ల వానకు వరి పంట పూర్తిగా నేలకొరిగిపోయింది. వరి గింజలు రాలిపోవడంతో పాటు గడ్డి మాత్రమే మిగిలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 ఎకరాల భూమికి 2 లక్షల అప్పు చేసి లాగోడి పెట్టి పంట సాగు చేస్తున్నానని, ప్రస్తుతం వర్షానికి పంట పూర్తిగా నాశనం అయిపోయిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొత్తం కుప్పలన్నీ కిందనే పోయినాయి అమ్మ. ఇది మిషన్కి వేసినా కానీ ఎంతకి వెళ్ళిపోతుంది ఇక రాదు. చూడండి సార్ మొత్తం ఎట్లా ఉంది. మొత్తం 6 ఎకరాలు మొన్న వానగాలు ఇస్తుంది చూడమ్మా. వనగండ్లు పడ్డారు. ఇక ఖాళీ కాగితాలు ఒకటి మిగిలింది చూడమ్మా. మొత్తం అన్ని కిందకే పోయినాయి వనగండ్ల. అయిన గింజ మొత్తం పడిపోయి మొత్తం పోయినాయి. కాగితాలు ఒకటే మిగిలింది దీంట్లో. నమస్కారం అన్న, నా పేరు శ్రీనివాసు, మల్లెడిపల్లి గ్రామం ఉంటానన్నా. నేను ఇది చెన్నగేశ్వరం విలేజ్కి సంబంధించిన భూమి అన్న. నేను వేరే దగ్గర కౌలుకి వేసుకున్న 6 ఎకరాల భూమి. మొన్న గురువారం రోజు వర్షం ఈదురుగాలులలో వనగండ్లు పడి మొత్తం పంట అంతా అయినా గింజలు మొత్తం పోయినాయి అన్న. కానీ గడ్డి ఒకటి మిగిలింది దాంట్లో అన్న. భూమి మీద మొత్తం గింజలు పడిపోయినాయి. మేము చేసే పనే ఇదన్నా, వ్యవసాయం తప్ప మాకు ఏదే దిక్కు లేదు. 6 ఎకరాలు అన్న. దీనికి 2 లక్షలు నేను అప్పు చేసి లాగోడి పెట్టిన. మొత్తం అది గడ్డి ఒకటే మిగిలేటట్టుంది అన్న. అది కోస్తే కూడా ఏం వచ్చేటట్టు లేదు దాంట్లో గింజలు. అయిపోయింది దాని చేను పని అంతా మొత్తం అయిపోయిందన్న. జర ఏ విధంగానన్నా గవర్నమెంట్ మాకు ఏమన్నా సహకరిస్తారని కోరుకుంటున్నా. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.